రిలేషన్స్ ఇప్పుడున్న కలియుగంలో డిస్టర్బ్ అవుతున్న మెయిన్ రీజన్ అంటే ఎక్స్పెక్టేషన్స్. సో ఎక్స్పెక్టేషన్స్ అంటే ఒకరి మీద ఒకరికి ఎక్స్పెక్టేషన్స్ అంటే ఎట్లా అంటే ఇప్పుడు తల్లికి కొడుకు పైన, తండ్రికి కొడుకు పైన. సో ఎక్స్పెక్టేషన్స్ అంటే ఇప్పుడు వాళ్ళు పెంచుతారు, అది వాళ్ళ బాధ్యత, పెంచుతారు, అంత బాగానే ఉంది. సో పిల్లలు కూడా వాళ్ళ అనుకూలంగా పెరగాలనుకుంటారు, కానీ కొన్ని అనివార్య కారణం వల్ల మిస్ అయిపోతాయి. కానీ అది తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి. ఎగ్జాంపుల్ ఎట్లా అంటే చిన్నప్పుడు పిల్లలకి తెలుసు ఇప్పుడు ఎట్లా అంటే 60-65% వస్తుంది రెగ్యులర్గా అతనికి. సో పేరెంట్స్కి ఎక్స్పెక్టేషన్ ఏముంటుంది, 80-90 రావాలని వాళ్ళకి ఆశ ఉంటుంది. కానీ పిల్లోడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఆలోచించాలి వాళ్ళు, ఎందుకంటే ఆయన ఎంత కష్టపడుతున్నాడు, 65 వస్తుంది. సో అక్కడ ఎక్స్పెక్టేషన్స్ అనేది ఎక్కువ ఉంది. సో పిల్లోడు కష్టపడుతున్నాడు కానీ ఆయన రీచ్ అవ్వలేకపోతున్నాడు. కానీ ఇక్కడ ఏంటంటే పేరెంట్స్కి మధ్య గ్యాప్ వచ్చేసి అది ఎక్స్పెక్టేషన్కి డిస్టర్బెన్స్ కూడా మారే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి అక్కడ గ్యాప్ మనం ఎంత తగ్గించుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా రిలేషన్స్ అనేది పెరుగుతుంటుంది. ఇంకా దాంతోపాటు వైఫ్ అండ్ హస్బెండ్. సో వైఫ్ అండ్ హస్బెండ్ అన్నప్పుడు ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఎవరు ఉండరు. సో ఎక్స్పెక్టేషన్స్ అనేది అండర్స్టాండింగ్ పై డిపెండ్ ఉండాలి. సో ఏదైనా కానీ ఇప్పుడు అతను జాబ్ చేస్తున్నా, సో ఏంటి, సో ఇంత, సో దాని అడ్జస్ట్ అవ్వడం, అడ్జస్ట్ మెంటాలిటీ ఉందనుకోండి, ఆటోమేటిక్గా మనకి ఎక్స్పెక్టేషన్స్ ఎంత తగ్గించుకుంటే ఆటోమేటిక్గా అది సెట్ అయిపోతుంది. ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్ ఉండాలని రూల్ ఏం లేదు, ఎక్స్పెక్టేషన్స్ ఉండాలి. సో దాంతోపాటు అడ్జస్ట్మెంట్ మెంటాలిటీ కూడా ఉందనుకోండి, ఆటోమేటిక్గా రిలేషన్స్లో ఒక డిస్టర్బెన్స్ లేకుండా నార్మల్గా ఉంటుంది. అప్పుడు ఏంటంటే బాండింగ్ అనేది ఎక్కువ అవుతుంది అన్నమాట, బాండింగ్ పెరుగుతుంది, ఆటోమేటిక్గా అది గుడ్ రిలేషన్షిప్ అనవచ్చు అన్నమాట. ఇంకా దాంతోపాటు రిలేషన్స్లో థర్డ్ పర్సన్ ఎంటర్ కానీ, అంటే ఇప్పుడు ఒకవేళ వైఫ్ అండ్ హస్బెండ్ అనుకోండి, థర్డ్ పర్సన్ అంటే ఇప్పుడు ఎవరైనా చెప్తూనే ఉంటారు, చెప్పాలి ఎవరు ఉంటారు, కానీ వాళ్ళు ఏం చెప్తున్నారు, అది మనకు అవసరమా లేదా, లేకపోతే దానివల్ల మనకు ఉపయోగం ఉందా లేదా ఆలోచించి అప్పుడు ఇంప్లిమెంట్ చేసామనుకోండి, అది ఆటోమేటిక్గా మనం దాని గురించి ఆ రిలేషన్ మీద అది ఎఫెక్ట్ అవ్వదు. ఒకవేళ మనం అదే వాళ్ళు చెప్పింది రైటు అట్టెట్లా అవుతుంది అని చెప్పేసి మనము దానికి ఆలోచించకుండా దాన్ని కన్ఫర్మ్ చేసామనుకోండి, ఆటోమేటిక్గా రిలేషన్ డిస్టర్బ్ అయిపోతుంది. అది ఇప్పుడు ప్రస్తుతం కలియుగం అదే నడుస్తుంది. సో కాబట్టి ఎదుట మనిషి ఏం చెప్తున్నాడో మన రిలేషన్ గురించి మన ఆలోచన మనం ఒక్క నిమిషం చెప్పిన తర్వాత, ఒక్క నిమిషం ఆలోచించిన తర్వాత ఆటోమేటిక్గా మనకి ఆలోచన అది రైటా రాంగా అని ఒక్కసారి మనం ఆలోచించడం అనుకోండి, రిలేషన్స్ బాండింగ్ అనేది లైఫ్ లాంగ్ ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి రిలేషన్స్ బాగుంటుంది అందరూ కోరుకుంటారు, కానీ ప్రాక్టికల్ ఇంప్లిమెంట్ చేసే వాళ్ళు చాలా తక్కువ అది. ఎందుకంటే చూస్తున్నాము ప్రాక్టికల్గా. సో ఇదే రిలేషన్ మన సొసైటీగా అదే ఇంప్లిమెంట్ అవుతుంది. సొసైటీలో ఇప్పుడు పక్క వాళ్ళ నుంచి ఎన్నో అనుకుంటారు, మనం వాళ్ళ నుంచి ఎన్నో అనుకుంటాం, కానీ ఫేస్ టు ఫేస్ మాట్లాడేది ఏమి ఉండదు మనకి. కానీ మాట్లాడినప్పుడు అది బయటపడతాయి. సో బయటపడినప్పుడు మన డాడీకి అడగలేము, ఏంటంటే మీరు ఇట్లా అన్నారా నా గురించి అని అడగలేము. కానీ మాట సందర్భాలు వస్తాయి, అప్పుడు ఏదైనా పట్టించుకోకుండా మాట్లాడమనుకో, వాళ్ళు కూడా ఫీలింగ్ ఉంటుంది, మనం కూడా దాన్ని మర్చిపోయినాం అనుకో, ఆటోమేటిక్ బాండింగ్ అనేది ఒక స్టాండర్డ్ అన్నమాట. అంటే రిలేషన్స్ అనేది ఇటు ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా, సొసైటీ కాకుండా, ఈ ప్రతి ఒక్క చోట అనేది కంపల్సరీ మెయింటైన్ చేయాలంటే కంపల్సరీ అండర్స్టాండింగ్ అయితే ఉండాలి, అడ్జస్ట్మెంట్ ఉండాలి. ఈ రెండు ఉంటేనే రిలేషన్స్లో బాండింగ్ ఉంటుంది, లేకపోతే ఏమీ ఉండదు. సో ఎనీవే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే హ్యూమన్ రిలేషన్స్ మీద నేను టాపిక్ చెప్పారు, సో మేడం కూడా బాగా చెప్పారు ఇది. బట్ ఎనీవే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ శ్రీనివాస్ ప్రేమల సార్ ఫర్ గివింగ్ సచ్ ఏ గుడ్ ఆపర్చునిటీ ఫర్ దిస్ అసైన్మెంట్. జై హింద్, జై భారత్.